హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఎందుకంటే మేము యాదవ్ నగర్ సాయిబాబా టెంపుల్కి వెళ్ళినామన్నమాట. ఈ హనుమకొండలో ఉండి గురు పౌర్ణమి, అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈ వీడియో వచ్చేసరికి ఎంత అయినదో తెలియదు. ఇప్పుడైతే నేను దగ్గర చెప్తున్నాను టెంపుల్ నుంచి వచ్చినాకనే. సో ఫస్ట్ అయితే వెళ్ళి దీని దగ్గర టెంకాయ తీసుకొని నవధాన్యాలతో ఇచ్చారు పీచుదే, అక్కడ చుట్టూ అక్కడ వేసేసాం. తర్వాత వినాయకుడు మొక్కేసాం. ఇక్కడేమో నాగశిల ఉంది, అక్కడ మొక్కేసాం. పొద్దుటే రమ్మన్నారు కానీ మాకు పని అవ్వలేదు, వెళ్ళలేదు అనమాట. కొంచెం లేట్గా వెళ్ళాము. సో ఇట్లా ఉంది, రష్ మాత్రం బాగా ఉంది. సో లోపలికి వెళ్దామని కాళ్ళు కడిగేసుకున్నాం. కొంచెం నాగమయ్య దగ్గర దండం పెట్టేసుకొని నెక్స్ట్ దేవుని చుట్టూ తిరిగి టెంకాయ వేసేసి వచ్చినాను అనమాట. ఇంకా ఎవరో ఛానల్ వాళ్ళు వచ్చారు, ఎంజాయ్ తీసుకుంటారు. మధ్య మధ్యలో వాయిస్ మాటలు అవి వస్తుంది. చూడండి పైన సాయిబాబా శిల్పాలవి, చక్కనాలవి. ఇవాళ ఏంటి స్పెషల్ అంటే పొద్దుటే 6 గంటలకి తోరణం అన్నది వెండి తాపడం చేపించి బంగారు పూజ వేసిందనమాట. దానికోసం పొద్దుటి నుంచి పూజలు, కలశం పూజ పూజలు చాలా జరిగిందన్నమాట. సో అందుకోసం అంటే చెప్తే మాకు ముక్తేశ్వర పల్లెస్లో చాలా అనుకోవచ్చు. ఇంకా వెళ్ళాను యాక్చువల్లీ వచ్చింది. ఫ్రైడే రోజు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇటు వెళ్ళాను. మేము ఒకప్పుడు సాయిబాబాని బాగా కొలిచేవాళ్ళం. 90. సో మా డాలి పుట్టక ముందు ఫస్ట్ మా వీధిలో మా ఏరియాలో మేము సాయిబాబా ముఖ్యమండి. సో మా చిన్నప్పుడు మా ఉమా అని మేమే బాగా నిష్టగా ఉండేది. అప్పుడు తిరుపతి దేవుని కూడా పక్కకు పెట్టేసి అంతా మొక్కినాము. మొక్కితే ఏం పెద్ద అనిపించలేదు, ఎట్లా లేదు. ఇంకా అందుకోసమని అప్పటి నుండి నమ్మడం బంద్ చేసిన అనమాట. ఎవరెన్ని అన్నా నేను అట్లా వెళ్తాను, ఇట్లా మొక్కుతాను. ఈ అబ్బాయి ఏమో మా ఇంట్లో చిన్నప్పుడు వింటారు, అప్పుడు మా ఇంట్లో గుర్తుపట్టిన వాళ్ళు ఎవరిని వాళ్ళు అంటే చాలా మంచిగా సో ఇట్లా రష్ బాగా ఉంది. కలశం పూజ చేసిండ్రు, కలశాలన్నీ ఇస్తూ ఉంటే వాళ్ళ పక్కకి సైడ్ ఫోటోస్ తీసుకుంటారు. కానీ ఇంకా చాలా బాగా అక్కడ ఉంది. సో ఇక్కడ అర్చన టైంకి వెళ్ళినామన్నమాట.
వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. ఒకప్పుడు మేము అర్చనకి వెళ్తే అక్కడ కూర్చొని ఇంకా చాయ్ సాలిసా బుక్ తీసుకొని ఆ బుక్ నిండే వరకు ఉండి ఖాళీగా మన మైండ్ ఉంచుకోకుండా ఎప్పుడు బిజీగా సో దానివల్లే కొంచెం ఇట్లా ఉన్నా అనమాట. సో దాంట్లో కలశాలనే ఇంకా ఇదిగోండి వీళ్ళు దాతలు అనమాట. పాదాలకు నమస్కారం. దేవుడి కన్నా ఎక్కడైనా నేను టెంపుల్స్ వల్ల మాత్రం పెట్టాను వాళ్ళకి. తర్వాత అయిపోయింది దర్శనం. ఇంకా భోజనానికి వెళ్తున్నాను అక్కడ కూడా ఇంకా చాలామంది. ఈ అమ్మాయి మా ఇంట్లోనే పుట్టింది. వాళ్ళ నాన్న పెళ్ళి కాక ముందు ఉన్నారనమాట. కాల్ చేసి వెళ్ళిపోయింది. ఎన్ని కిలో వేసావు బిడ్డ? దాదాపు 13-14 మా స్వప్న కూడా వచ్చింది. ఇంకా భోజనాలు అయిపోయినాయి అట్లా ఇట్లా ఫైటింగ్తో. సో తర్వాత మా వెంకన్న ఇల్లు కొంటా అంటే చూడడానికి వెళ్ళినాం. ఈ ఏరియాలో అపార్ట్మెంటు. సో అదనమాట. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కమల్ సార్ ఉంటానండి. నమస్కారం. బాయ్. అదే లైన్లో అపార్ట్మెంట్ చూడడానికి వెళ్ళాము. సో ఇక మీరంతా అదంతా ఎందుకండి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ. బాయ్.